పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రపంచాన్ని ఖతార్ మాటలు భయపెడుతున్నాయి. ఖతార్ ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన అయితే చేసింది. యుద్ధం మరో 2 వారాలు కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర $150 ఉండబోతోందని ఖతార్ మంత్రి చేసినటువంటి ప్రకటన పెను సంచలనంగా మారింది. ప్రపంచ దేశాలకు పెను సంక్షోభం పొంచి ఉంది అని ఖతార్ ముందుగా హెచ్చరిస్తోంది. ప్రస్తుతం బ్యారెల్కు దాదాపు $89 వద్ద చమురు ధర అయితే ట్రేడ్ అవుతోంది. రాబోయే రోజుల్లో గల్ఫ్కు కఠిన ఆంక్షల నేపథ్యంలో ఆయిల్ కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. ఇప్పటికే బహ్రెయిన్, యుఏఈలో ఇరాన్ అటాక్స్ అయితే జరుగుతున్నాయి. యుద్ధ భయంతో చమురు ఉత్పత్తిని గల్ఫ్ దేశాలు నిలిపివేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఖతార్ పర్టికులర్గా చెప్తోంది. ఇప్పటికే బ్రిటన్లో భారీగా పెట్రోల్ ధరలు అయితే పెరిగిపోయాయి. భారత్లోనూ పెట్రోల్ ధరల పెంపు భయం అయితే వెంటాడుతోంది. క్రూడ్ ఆయిల్ ధర $150 చేరుకుంటే భారత్లో లీటర్ పెట్రోల్ ధర $300 చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిపై మనతో మాట్లాడటానికి ప్రముఖ అనలిస్ట్ పన్నెం కోటేశ్వరరావు గారు మనతో సిద్ధంగా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఎస్, ఇప్పటిదాకా వినే ఉంటారు మీరు. ఖతార్ మంత్రి చేసినటువంటి ఒక్క ప్రకటనతోటి భారత్లో కానీ సంక్షోభం మొదలైతే లీటర్ పెట్రోల్ ధర $300 చేరుకునేటువంటి అవకాశం. తిరుపతిలో ఒక సంఘటన కూడా వెలుగు చూసింది. ఇప్పటికే ఆర్డర్లు ఏవి కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తీసుకోవడం లేదు అనేటువంటి ఒక మాట అయితే క్లియర్ కట్గా వినిపిస్తుంది. అంటే భారతదేశంలో కూడా మొదలైందనేటువంటి కోణంలోనే చూడొచ్చా? రాబోయే రోజుల్లో నిజంగానే ఎలా ఉండబోతోంది? ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే మా దగ్గర ప్లాన్ బి ఉందని అయితే చెప్తోంది. మరి ఊరటనిచ్చేటువంటి మాట కింద చెప్తుందా, లేకపోతే నిజంగానే ప్లాన్ బి ఉందా అనేటువంటి ఒక మాట ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ప్రభుత్వం దగ్గర అసలు ఏ ప్లాన్ ఉందో జనానికి ఎవరికి అర్థం కావట్లేదు. ఈ సంక్షోభం పట్ల ఏ వైఖరి తీసుకుంటుందో అర్థం కావట్లేదు. ఎప్పుడేం చేస్తున్నారు అనేటువంటిది కూడా జనానికి ఒక స్పష్టత అయితే లేదు. అందువల్ల ఏం కబుర్లు చెప్పినప్పటికీ ఏం జరుగుతుంది అనేటువంటిది తర్వాత మాత్రం మనం చెప్పగలం తప్ప ఈ ప్రభుత్వం నాయకుడు చెప్పేటువంటి మాటల్ని విశ్వసించడానికి లేదు అనేటువంటిది ముందుగా అర్థం చేసుకోవాలి. గురువారం నాడు ఢిల్లీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో అమెరికా ఉన్నతాధికారి ఒకళ్ళు మాట్లాడుతూ అమెరికా ప్రయోజనాల కోసమే మేము భారత్తో ఒప్పందం చేసుకున్నాము, దానికే ప్రాధాన్యత ఉంటుంది. గతంలో మేము చైనాను అనుమతించినట్టుగా భారత్ను మాకు పోటీగా ఎదగడానికి మేము అనుమతించేటువంటి సమస్య లేదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. మరి ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? భారత ప్రయోజనాలను కాపాడుతాము, మన ప్రయోజనాలను కాపాడుతామని చెప్పి చెప్తా ఉంది. అదేవిధంగా ట్రంప్ 30 రోజుల పాటు మీరు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొచ్చు, మేము అనుమతిస్తున్నామని చెప్పింది. ఇక మనకి ఏమన్నా యజమానే? మనం ఏమన్నా అమెరికా తొత్తులో బానిసలు? వాళ్ళు ఏది చెప్తే అది రష్యా దగ్గర నుంచి కొనమంటే కొనాలి, వద్దంటే మానేయాలా? ఏం మాట్లాడరు ఇట్లాంటి విషయాల మీద. అందుకని ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు లేదా అధికారులు చెప్పేటువంటి మాటలను ఎట్లా నమ్మాలి అనేటువంటి సమస్య తలెత్తి. మీరు చెప్పారు ఖతార్ మంత్రి చెప్పాడని. మన ఖతార్ వాళ్ళు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అమెరికా సైనిక స్థావరాలని తమ దేశంలో ఎందుకు అనుమతించాలి? ఖతార్కిను ఇరాన్కి వైరమేమీ లేదు కదా. ఎందుకని ఖతార్ ఆ విధమైనటువంటి వైఖరి తీసుకొని ఎవరి మీద ప్రయోగించడానికి సైనిక స్థావరాలను అక్కడ ఏర్పాటు చేయించింది? ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుంది అనేది ఒక ప్రశ్న. ట్రంప్ 30 రోజుల పాటు రష్యా ఆయిల్ కొనుగోలు చేయొచ్చు అని చెప్పాడు కనుక, అంతకుముందు 4 వారాల పాటు మేము యుద్ధం చేస్తామని చెప్పాడు కనుక, ఒక నెల రోజుల పాటు ఈ యుద్ధం ఖచ్చితంగా ఉంటుందనేది ఒక అంచనాగా చెప్పచ్చు. ఏదైనా పరిస్థితులు మారి లేదా అనూహ్యమైనటువంటి పరిణామాలు తలెత్తితే ట్రంప్ మధ్యలో యుద్ధాన్ని మానవేసినా కానీ ఆశ్చర్యం లేదని నా అభిప్రాయం. పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్తతలు భారత్ మీద ఆర్థిక ఎఫెక్ట్, అంటే దాడుల ఎఫెక్ట్ లేదు కానీ ఆర్థికపరమైనటువంటి ఎఫెక్ట్ ఈ రూపంలో చూపిస్తుంది డెఫినెట్గా అనేటువంటి మాట. నిజంగా ఆ స్థాయిలో భయంకరమైనటువంటి పరిస్థితులు. లీటర్ పెట్రోల్ కానీ ఒకవేళ
రూపాయలకి రీచ్ అయితే ఏంటి నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి, సామాన్యుడు కొనలేనటువంటి సిచ్యువేషన్లో అవి ఉన్నాయి. మరి ఒకవేళ లీటర్ పెట్రోల్ కానీ రూపాయలకి చేరితే అసలు ఊహకు అందుతుందా భారత్లో ఉన్నటువంటి పరిస్థితులు? దాన్ని ఎలా చూడొచ్చంట? భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించట్లేదు. అందుకని ధరలు పెరిగితే ఆ భారం మొత్తాన్ని మన మీదనే మోపిన ఆశ్చర్యం లేదు. యుద్ధం లేకుండానే, మరొక సంక్షోభం ఏమి లేకుండానే 2022 నుంచి ఒకే ధరలను అమలు చేస్తూ ఉన్నారు. 2022 ఏప్రిల్ 1 ముడి చమురు ధర బ్యారెల్ 105 రూపాయలు ఉన్నప్పుడు ఇవాళ మనం కొనుగోలు చేస్తున్నటువంటి ధరలను నిర్ణయించారు. ఆ తర్వాత అదే ముడి చమురు ధర $60 కూడా పడిపోయింది. దానికి తోడు రష్యా నుంచి చౌకగా ముడి చమురు దిగుమతి చేసుకున్నామని చెప్పారు. మరి ఎందుకని తగ్గించలేదు ధరలు? అంతకుముందు చెప్పినటువంటి విధానం ఏమిటి? అంతర్జాతీయ మార్కెట్లో ఏ రోజు ధరలను ఆ రోజు పరిశీలించి దానికి అనుగుణంగా ధరలు పెరిగితే వినియోగదారులకు పెంచుతాం, తగ్గితే తగ్గిస్తాము అని చెప్పారు కదా. మరి 2022 నుంచి ఆ విధానాన్ని ఎందుకు ఎత్తేసారు? ఆ వచ్చినటువంటి లాభాలు, ధరలు తగ్గితే వచ్చినటువంటి లాభాలని ఏ కార్పొరేట్లకు కట్టిపెట్టారు? ఏ ప్రయోజనాలకు ఉపయోగించారు? పోనీ ఏమైనా సెస్సులను ఏమైనా తగ్గించారా? సెస్సుల్ని తగ్గించలేదు, ధరలు తగ్గించలేదు. ఏం చేశారు అసలు? ఎవరైనా జవాబు చెప్పేవాళ్ళు ఉన్నారా? ప్రతి పైసాకు జవాబుదారీ అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా. మరి 4 సంవత్సరాల నుంచి మన జేబుల్ని పట్టపగలు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర లూటీ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? కానీ ఏం జరుగుతుంది ఈ దేశంలో? జవాబుదారీతనంతో ఉన్నారా? ప్రజల పట్ల బాధ్యత ఉందా అనేది అగమ్య గోచరంగా ఉంది. అంటే కొన్ని దేశాల్లో పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు మన దేశంలో కూడా దాదాపుగా ఈ పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతాయనేటువంటి భయాలతో విపరీతంగా బంకుల వద్ద ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటే అలా కూడా డిమాండ్ మనమే పెంచుతున్నాం అనేటువంటి ఒక ఇది ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన, భయపడవద్దు మీరు ఇటువంటి ప్రకటనలు కానీ లేకపోతే ఇటువంటి భయాందోళనలు మీరు చెందొద్దని ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా కామన్ మ్యాన్కి చేయటం లేదనేటువంటి ఒక విమర్శ ఉంది కదా కోటేశ్వరరావు గారు. ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? అందుకనే జవాబుదారీతనంతో ఉన్నటువంటి ప్రభుత్వము జనాలకి అటువంటి అష్యూరెన్స్ ఇవ్వాలి. అవును. ఎన్ని రోజులు? ఇప్పుడు ఒకసారి నింపుకుంటారు ట్యాంకు, 2 సార్లు నింపుకుంటారు. అది అయిపోయేంత వరకు మళ్ళీ ఖాళీ కావాలి కదా. అవును. డ్రమ్ముల్లో పట్టుకొని తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకోలేరుగా. కానీ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇవ్వాలి, దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు, జనానికి విశ్వాసం కలిగించాలి ముందు. ఆ విశ్వాసం లేనప్పుడు వచ్చేటువంటి పుకార్లని నమ్మి జనం అనవసరమైనటువంటి కొనుగోళ్ళకి కూడా వెగబడేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం. అది ఒక మన దేశంలోనే కాదు, అమెరికాలో బియ్యం పడతాయి అనగానే మొత్తం అంతా స్టోర్ల మీద ఎగబడి ఏ విధంగా జనాలు ఎగబడ్డారో మనం చూసాం కదా. అమెరికాలోనే అటువంటి పరిస్థితి ఉంటే మరి కమ్యూనికేషన్ లేనటువంటి బాగా వెళ్ళినటువంటి మన సమాజంలో చదువుకున్న వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఎలాగో మరో 4 వారాలు అక్కడ యుద్ధం కొనసాగుద్ది. మనం రష్యా నుంచి 30 రోజుల పాటు కొనుగోలు చేయొచ్చు కాబట్టి గతంలో రష్యా నుంచి ఏదైతే దిగుమతి చేశామో 3 ఇంతలు, అంటే ఒక రోజులో ఎంతైతే కొనుగోలు చేస్తామో ఒక 3 ఇంతలు ఎక్కువగా దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం భారత్ చేయబోతోంది అనేటువంటి మాట. ఎలాగో అవకాశం ఉంది కదా అని మరింత చౌకగా తీసుకునేటువంటి సిచ్యువేషన్లు, దాని ఎలా చూడాలి? మరింత చౌకగా తీసుకుంటారనే గ్యారంటీ ఏమీ లేదు. రష్యా కూడా రేటు పెంచేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? డిమాండ్ మనది కనుక మధ్యలో వ్యాపారులు ఇప్పుడు చమురు ట్యాంకర్లు, కొన్ని మిలియన్ బ్యారెళ్ల చమురు ట్యాంకర్లు సముద్రంలో ఎటుపోవాలో తేలకెత్తున్నాయి. అవును. ఆ చమురు ట్యాంకర్ల నుంచి వాటిని కొనుగోలు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ మనకి అనుమతి ఇచ్చాడు. అంతే తప్ప కొత్తగా రష్యా నుంచి దిగుమతులు కాదు. రష్యా నుంచి బయలుదేరి సముద్రంలో నిలిచిపోయినటువంటి ట్యాంకర్ల నుంచి మీరు కొనుగోలు చేయండి అని చెప్పాడు. అందుకని
మరి వాళ్ళు ఆ వ్యాపారులు కొండెక్కి కూర్చుంటారు. ఎందుకంటే అవసరం మంది. అవును. రాయితీలు చెప్పి గ్యారెంటీ ఏముంది లేముంది. మధ్యలో మిడిల్ మెన్ ఇప్పుడు అదానీ, అంబానీలు ఎట్లాగైతే బిజినెస్ చేస్తున్నారో ఆ ట్యాంకర్ల యజమానులు కావచ్చు లేదా ఇతర వ్యాపారులు కావచ్చు, మేమేం రాయితీ ఇవ్వం, మీకు సరుకు కావాలా లేదా చెప్పండి అంటారు. మ్మ్. అదే వార్తలు వచ్చాయి ఇవాళ. మ్మ్. ఎస్ అలాగే రాయితీల ఇప్పుడు గురించి ఎస్ ఎస్ చెప్పండి. మన డిమాండ్ని బట్టి ధర ఉంటుందని చెప్తున్నారు. ఎస్ అలాగే ట్రంప్ చేసినటువంటి ఒక కామెంట్, ఇరాన్కి అంత సీన్ లేదు, మా స్థావరాల్ని గుర్తించి చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి యుద్ధంలో ఇరాన్కు రష్యా ఇంటెలిజెన్స్ సహాయం చేస్తోంది అనేటువంటి ఒక కోణాన్ని తెరపైకి తీసుకొస్తుంది. బాంబులతో కాదు కానీ మేము ఇన్ఫర్మేషన్ తోటి మా టెక్నాలజీ తోటి మీకు సహాయం చేస్తామనే విధంగా రష్యా యుద్ధంలో ఇన్వాల్వ్ అయిందనేటువంటి ఒక మాట ఉద్రిక్తతల్ని పెంచేటువంటి దిశగానే, అంటే గత అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధంతో ఎక్కడా కూడా రష్యా ఆ స్థాయిలో అంతర్జాతీయ సమాజంలో వాయిస్ వినిపించేటువంటి సిచ్యువేషన్ రష్యాకు రాలేదు, చేయడం లేదు, ఆ ధైర్యం కూడా రష్యా చేయడం లేదు అనేటువంటి మాట. ఒకవేళ కానీ రెచ్చగొడితే రష్యా నేరుగా యుద్ధంలోకి దిగుతుందా, ఒకవేళ దిగితే పరిస్థితులు ఏంటి, మూడో ప్రపంచ యుద్ధానికి ఆజ్యం పోసినట్టేనా అనేటువంటి ఒక మాట. అసలు ఈ కోణాన్ని చూడొచ్చు అంటారా మనం? రష్యా కానీ చైనా కానీ మరొక దేశం కానీ నేరుగా దిగేటువంటి అవకాశాలు 100% అయితే లేవు. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టుగా ఉక్రెయిన్కి రష్యాలో ఎక్కడెక్కడ ఏ ఏ స్థావరాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏమిటి అనేటువంటిది ఉపగ్రహాల ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఉక్రెయిన్కి అందజేశాయి. అవి ఇచ్చినటువంటి సమాచారంతో రష్యాలోకి చొరబడి కొన్ని దాడుల్ని ఉక్రెయిన్ చేయగలిగింది. మరి ఇప్పుడు అదే రష్యాకి అవకాశం వచ్చినప్పుడు దాని దగ్గర కూడా సమాచార వ్యవస్థ ఉంది కదా, దాని దగ్గర ఉపగ్రహాలు ఉన్నాయి, సమాచార వ్యవస్థ ఉంది కదా. అమెరికా స్థావరాలు ఎక్కడున్నాయి, ఏ విమానాలు ఎటు బయలుదేరుతున్నాయి, ఏమిటి అని చెప్పే సమాచారాన్ని ఇరాన్కి ఇస్తుంది. అందులో రహస్యం ఉంది. 3-4 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తల ప్రకారం చైనా కూడా అలాంటి సమాచారం ఇస్తా ఉంది ఇప్పటికే అనేటువంటి సమాచారం వస్తూ ఉంది. అందుకనే అనూహ్యంగా అనేక చోట్ల ఇరాన్ క్షిపణులు దాడులు చేస్తున్నాయి, నష్టపరుస్తున్నాయి. కారణం రష్యా లేదా చైనా ఇస్తున్నటువంటి సమాచారమైనటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మీడియాలో. 3-4 రోజుల నుంచి వస్తున్నాయి. ఎవరైనా ఇస్తారు. అమెరికానే ఒక్కటే ఉక్రెయిన్కి ఇవ్వాలా? రష్యా ఇరాన్కి ఇవ్వకూడదా? లేదా మరొక దేశానికి ఇవ్వకూడదా? లేకపోతే ఇజ్రాయెల్కి అమెరికా అటువంటి సమాచారం ఇవ్వట్లేదా? లేదా ఇజ్రాయెల్ అమెరికాకి అలాంటి సమాచారం ఇవ్వడం లేదా? అంటే వాళ్ళు చేస్తే ఒకటి, ప్రత్యర్థులు చేస్తే ఇంకొకట. అందుకని యుద్ధం అనేటువంటిది ఒకసారి మొదలైన తర్వాత ఎవరు చేయగలిగినటువంటి సాయం, ఎవరు చేయగలిగినటువంటి నష్టం వాళ్ళు చేస్తున్నారు. ఆ క్రమంలో రష్యా, చైనా కూడా సమాచారం ఇస్తున్నాయి. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ సమయంలో మొదటి రోజు మన విమానాలు కూలిపోయాయి కదా. ఎందుకు కూలిపోయాయి? ఇంటర్నేషనల్ మీడియాలో లేదా ఇతరత్ర వచ్చినటువంటి సమాచారం ప్రకారం చైనా ఇచ్చినటువంటి సమాచారంతో వాళ్ళు సులభంగా కూల్చేయగలిగారు. ఆ తర్వాత మన వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఇది కదా జరిగింది. అందుకని ఇవాళ యుద్ధాలు అంటే కేవలం ఆయుధాలే కాదు, సమాచారం, మిలిటరీ సమాచారం కోసం అణువుని వెంటనే సమాచారం పంపగలిగేటువంటి ఉపగ్రహాలు ఇవాళ అమెరికా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి. మన దగ్గర అలాంటి ఉపగ్రహాలు లేవు. మనకేదైనా సమాచారం కావాలంటే ఏ అమెరికా వాడినో మనం ఇతర దేశాలను మనం అడుక్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకని ఇరాన్ మీద జరిగేటువంటి ఈ దాడులు ఈ విధంగా ఇన్ని రోజులు ఇట్లా కొనసాగటం అనేటువంటిది, గతంలో ఇరాన్ మీద ఏకపక్షంగా అమెరికా దాడులే చేసింది. ఇప్పుడు ఇరాన్ కూడా దానికి ధీటుగా ప్రతిఘటిస్తా ఉంది. మా దగ్గర కొత్త ఆయుధాలు ఉన్నాయని చెప్తా ఉంది. మరి ఏమున్నాయి, ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాలి. అంటే నాయకుడు లేకపోయినప్పటికీ కూడా ఇరాన్ ఫైట్ చేస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఒకంత డిస్కషన్ నడుస్తోంది కదా. అంటే 4 వారాలు నేను ఇరాన్ మీద ఏకధాటిగా దాడి చేస్తాము అని ట్రంపే ప్రకటించాడు అని అంటే అసలు ఏం జరుగుతోంది? ఆ స్థాయిలో ఒక నెల రోజుల పాటు జరిగేంత పరిస్థితులు కానీ, ఆయుధ సంపత్తి కానీ, ఇటు
సరే అమెరికా ఇజ్రాయెల్ అంటే అనుకోవచ్చు. ఇరాన్ వద్ద అంత ఉందా? ఎవరు వెనకుండి నడిపిస్తున్నారు? రష్యా ఆయుధాలు సమకూరుస్తోందా అనేటువంటి మాట. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కోటేశ్వరరావు గారు ఫైనల్గా? గత గత కొద్ది నెలలుగా లేదా కొద్ది సంవత్సరాలుగా 86 సంవత్సరాల ఖమేని అనారోగ్య సమస్యతోటి జ్ఞాపక శక్తి కోల్పోయి రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనట్లేదనేటువంటి వార్తలు యుద్ధానికి ముందే వచ్చాయి కదా. అవును. మరి అప్పుడు ఎవరు నడుపుతారు? అంటే మనం చూసాం గతంలో ఎన్జి రామచంద్రన్ బెడ్ రిడన్ అయినప్పుడు ఆయన పేరుతోటి పరిపాలన సాగించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అదేవిధంగా ఏ దేశంలో అయినా, ఇరాన్లో కూడా అదే జరిగింది. ఒక్క ఖమేని ఒక్కడే కాదుగా చూసేది, మొత్తం ఇతర నాయకులు, ఇతర అధికారులు, వ్యూహకర్తలు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళందరితో ఉంటేనే ఖమేని నాయకుడు తప్ప. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉంటారు. నరేంద్ర మోడీ గారికి ఎంతమంది సలహాదారులు ఉన్నారు? అట్లాగే నాయకుడు లేని జట్టు ఇమీడియట్ గా కూడా కుప్పకూలిపోతుంది అనేటువంటి మాట, ఆగిపోతుందని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి. కొత్తగా ఎన్నుకునే అతని మీద కూడా దాడులు చేసి చంపారనేటువంటి వార్తలు అసలు జరగలేదు కదా. Yes. 7 రోజులు అవుతుంది. అదేం జరగలేదుగా. అందుకని నాయకుడు లేనంత మాత్రాన ఏదో మొత్తం అంతా అయిపోతుంది అనేటువంటిది ఒక మైండ్ గేమ్ అంతే. మరి ఇంతమంది నాయకులు ఉండి ఇంతమంది సాయం పొందుతూ ఇరాన్ లేకపోయారు? మరి అమెరికా, ఇజ్రాయెల్, మిగతా దేశాలన్నీ సాయం చేస్తున్నాయిగా. మా ఆయుధాలను వాడుకోండి, మా స్థావరాలను వాడుకోండి, మా నౌకలను వాడుకోండి అని చెప్పేసి ఐరోపా దేశాలన్నీ చెప్తున్నాయి కదా. ఎందుకని డొనాల్డ్ ట్రంప్ 7 రోజులైనా కానీ ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాడు? అందుకని ఇవన్నీ కూడా యుద్ధ సమయంలో వచ్చేటువంటి ప్రచారాలనే మనం యాజిటీజ్గా తీసుకోవడం అవసరం లేదు, అలాగని కొట్టిపడేయక్కర్లేదు. అంటే లెబనాను, బహ్రెయిన్, యుఏఈ, ఖతార్లో 3 అమెరికా యుద్ధ విమానాలు ఎందుకు కూలిపోయాయి? సరైనటువంటి కారణం ఎవడని చెప్పాడో మనకి. ఎందుకంటే అవి గాల్లోకి లేచినాయంట. అవి శత్రు విమానాలు, మిత్ర విమానాలు గుర్తించలేనటువంటి స్థితిలో ఖతారు మిలిటరీ కూల్చేసిందని చెప్తున్నారు. ఎవడన్నా నమ్ముతాడా? బుర్రన్నాడు ఎవడన్నా? అంటే అంత గందరగోళంలో ఉన్నారు ఖతార్లో. ఒక విధంగా రెండో కోణంలో చూస్తే అంత గందరగోళంలో ఉన్నారు ఖతార్లో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు. మనవాడు ఎవడో కానివాడు ఎవడో కూడా గుర్తించలేకుండా ఏదొస్తే అది వేసేయండి అన్నట్టుగా ఉంది పరిస్థితి. చూద్దాం కోటేశ్వరరావు గారు ఎలాంటి పరిణామాలు. ఇవన్నీ సమస్యలు. అవును. మొత్తం మీద అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతోంది. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా, లేకపోతే వీటిని ఎలా చూడాలి, ఆయా దేశాలు ఎలా స్పందిస్తున్నాయనే దాంతోపాటు పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయా? ప్రపంచ దేశాలకు ఇప్పటికే ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, ఒకంత కొరత అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద ఖతార్ మంత్రి చెప్పినటువంటి మాటలు అయితే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా $150 ఒక బ్యారెల్ ముడి చమురు ధర చేరుకుంటే భారత్లో పెట్రోల్ ధర దాదాపుగా $300 చేరుతుంది. అంటే $300 ఒక లీటర్ పెట్రోల్ అని అంటే కామన్ మ్యాన్ బతికేటువంటి పరిస్థితి ఉంటుందా? నిత్యావసర వస్తువుల ధరలు కూడా తారాస్థాయికి చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకంత చాలామంది ఒక అడుగు ముందుకేసి మరో జింబాంబే కాబోతోంది భారత్ అని కూడా ఏదేదో రకరకాలైనటువంటి కామెంట్స్ పెట్టి ఒక భయాందోళనలు అయితే క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ సంబంధించి భారత ప్రభుత్వం భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందనేటువంటి మాట. రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేయడానికి ట్రంప్ ఒప్పుకున్నాడు, ఒక ఆల్టర్నేటివ్ దొరికిందనేటువంటి కామెంట్స్ తోటి ఒకంత ఊరట లభిస్తున్నప్పటికీ అది ఎంతవరకు సాకారం అవుతుంది? ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాలు, అంటే అన్ని ప్రాంతాలని చెప్పలేం, కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందేమోనని విపరీతంగా ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం, అడిషనల్గా పట్టి పెట్టుకోవడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఫిల్ చేసుకుంటూ ఉన్నారు. సో వీటన్నిటికి కూడా చెక్ పెట్టాలని కూడా దేశ ప్రజలైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి భారత ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలని అయితే అందరూ కూడా కోరుకుంటున్నారు.